హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను ఎగ్ బిర్యానీ చేశాను. ఇది చిన్నపిల్లలు కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు, అంత ఈజీగా చేసుకోవచ్చు. మనం ఎప్పుడన్నా కొంచెం బద్దకించినట్లయితే ఇలాగా ఒకసారి ట్రై చేయండి. మీకు పని లేకుండా కూడా ఉంటుంది, అలాగే ఇలాగా కొంచెం టేస్టీగా కూడా వండిపెట్టినట్టు కింద ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ఎగ్ బిర్యానీ చేసుకోవడానికి నేను ఇక్కడ ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ తీసుకుంటున్నాను. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇలాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 2 సార్లు మంచిగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత దీంట్లో వాటర్ వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. ఒకవేళ బాస్మతి రైస్ లేకపోతే కనుక సోనా మసూరి రైస్తో అయినా చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాగా ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. అలాగే మనం ఇప్పుడు అరగంట తర్వాత నేను ఇది బిర్యానీ స్టార్ట్ చేశాను. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి, అలాగే ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. సాజీరా, మిరియాలు, అలాగే జాపత్రి, రాతి పువ్వు అంటారు కదా, అది, చిన్న ఇలాచి, పెద్ద ఇలాచి, ఇవన్నీ కూడా దీంట్లో వేసుకుని ఒకసారి ఇలాగా ఫ్రై చేసుకోండి. ఇలాగా ఇదంతా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇలాగ పచ్చిమిర్చి కూడా కొంచెం ఆయిల్లో వేగితే ఇవన్నీ మసాలా ఇవంతా చాలా టేస్టీ వస్తుంది. అప్పుడు చూడండి, అప్పుడు దీంట్లో ఒక 3 ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకుని ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా ఆయిల్లో ఇలాగ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టుకుని ఆనియన్స్ని ఇలాగ మగ్గించుకోవాలి. ఆనియన్స్ ఇలా కొంచెం ఇలాగ మెత్తబడిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు కింద ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీంట్లో నేను ఒక 3 టమాటోస్ని చిన్నగా కట్ చేసుకుని మీడియం సైజ్ టమాటోస్ వేసుకుంటున్నాను. ఇవి బాగా మగ్గేటట్టు కింద ఉడికించుకోవాలి. ఇందులో ఒక స్పూను సాల్ట్ వేసాను. వేసుకుని ఇది ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనికి ఒకసారి మూత పెట్టుకుని ఇలాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకోండి. వేసుకుని ఒకసారి ఇలాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత నేను ఇవి కారం, పసుపు, జీలకర్ర పౌడరు, గరం మసాలా, అలాగే ధనియాల పౌడర్ వేసాను. వేసుకుని ఒకసారి మసాలాలన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు కింద కలుపుకోండి. ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగ ఫ్రై చేయండి, లేదంటే తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుని ఇలాగ ఫ్రై చేసుకోండి. చూడండి, ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో నేను ఒక 3 స్పూన్లు పెరుగు వేస్తున్నాను. ఫ్రెష్ పెరిగే వేసుకోండి. ఇదంతా ఒకసారి కలిసేటట్టు కింద కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు నేను ఒక 6 ఎగ్స్ వేస్తున్నాను. ఇది ఉడికించుకుని ఇవి దీనికి కొంచెం నాట్లు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీంట్లో వేసుకోండి. ఇప్పుడు ఈ కోడిగుడ్లు దీంట్లో ఉన్న మసాలాలన్నీ పడతాయి. చూడండి, ఇదంతా ఇలా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టుకుని ఒక 2 నుంచి 3 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, చూసారు కదా. ఒకసారి ఇలాగా కలుపుకోండి. ఇదంతా కలిపిన తర్వాత ఇప్పుడు మనము ఎగ్స్ని బయటికి తీసేసుకుందాము. ఎందుకంటే మనం రైస్ పెట్టుకునేటప్పుడు ఎగ్స్ లోపల ఉండిపోతాయి కదా, అప్పుడు మొత్తం ఎగ్స్ ఖరాబ్ అయిపోతాయి. ఒకసారి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదా, 3.5 గ్లాసులు వాటర్ వేసుకోండి. బాస్మతి రైస్కి ఎప్పుడైనా సరే మనం హాఫ్ గ్లాస్ తక్కువ తీసుకుంటేనే రైస్ మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది. ఒకవేళ సోనా మసూరి రైస్ తీసుకుంటే కనుక 2కి 2 వాటర్ వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. కలుపుకుని ఇలాగ ఒకసారి పొంగొస్తే సరిపోతుంది. ఇలా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము రైస్ వాటర్ లేకుండా
వంచేసుకుని ఆ రైస్ని ఇందులో వేసుకోండి. వేసుకుని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోండి. ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టుకుని ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నుంచి 6 నిమిషాలు ఇలా ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మధ్యలో ఇలా కలుపుకోండి. కలిపిన తర్వాత దీంట్లో మనం ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ని ఇప్పుడు దీంట్లో పెట్టుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా వేసుకుని దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని 5 నుంచి 6 నిమిషాలు దీన్ని ఇలా ఉడికించుకోవాలి. చూడండి, నాకు 6 నిమిషాలు అయింది. చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనం ఎప్పుడైనా సరే బాస్మతి రైస్ కుక్ చేసుకున్నప్పుడు మనం చల్లారిన తర్వాత మాత్రమే కొంచెం సర్వ్ చేసుకుంటే మంచిగా పొడి పొడిగా వస్తుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.